నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో ఈ రోజు మన వంటింట్లో ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ తోటి, అంటే వంటిల్లే ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది అంటూ ఉంటారుగా, అలాంటి వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి ఈ రోజు ఔషధ గుణాల్లో ఒక చిన్న చిట్కాని సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు మన వ్యూయర్స్కి మనం ఎలాంటి రెమెడీని చేసి చూపించబోతున్నాం, అది దేనికి ఉపయోగపడిపోతుంది? Yeah, okay. Actually, it is for overall for the joint pain. Okay. So, ఎవరికైనా సరే జాయింట్ పెయిన్ చాలా సివియర్గా ఉన్నాయి అనుకోండి, మేబీ నీ జాయింట్ పెయిన్, మేబీ ఎల్బో జాయింట్ పెయిన్, ఆర్ దోయిచ్ రిస్ట్ జాయింట్ పెయిన్. సో ఏ టైప్ జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే ఈ రెమెడీ వాళ్ళకు బాగా పనికి వస్తుంది. ఓకే. సో నార్మల్గా ఇన్స్టాంట్గా కొంచెం రిలీఫ్ ఇస్తాయి, అండ్ తర్వాత అగైన్ వాళ్ళకు పర్మానెంట్ సొల్యూషన్స్ కావాలంటే దెన్ వీ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ డయాగ్నోసిస్. అది అన్ని డయాగ్నోసిస్ అన్ని చేసి వాళ్ళకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది అది తెలుసుకొని దాన్ని బట్టి మనం అగైన్ వీ క్యాన్ గివ్ ద పర్మనెంట్ రెమెడీ. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఓకే సర్, దానికి ఏ ఐటమ్స్ కావాలి? యా, మనకు నార్మల్గా ఈ వాము. ఓకే, ఒక ఐటమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ పసుపు పొడి, టర్మరిక్ పౌడర్. అండ్ ఈ అల్లం యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఈ అల్లం ముక్కకు పేస్ట్ చేయాలి, దంచేసి మనం జనరల్గా దానిలో యాడ్ చేయాలి. సో ఈ 3 ఐటమ్స్ మనం యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి వీ హ్యావ్ టు యాడ్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, అంటే 2 గ్లాస్. ఓకే, ప్రాసెస్ చేద్దామా సార్? యా. సో 2 గ్లాస్ వాటర్ మనం యాడ్ చేసేసి దీనిలో జనరల్గా మనం బాయిల్ చేయాలి. ఓకే. సో బాయిల్ చేసేసిన తర్వాత మనము ఏం చేయాలంటే కొంచెం గొరొచ్చ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డ్రింక్ ఇట్ ఇన్ ద ఎంప్టీ స్టమక్. యాక్చువల్గా జాయింట్ పెయిన్స్ ఏ టైప్ ఉన్నా సరే ఈ రెమెడీ వాళ్ళకి పనికి వస్తుంది. అండ్ స్పెషలీ కొంతమందికి జనరల్గా వాళ్ళకు నీ జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ వల్ల ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుంది. అండ్ దాంతో పాటు అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఆర్థరైటిస్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది అంటే మీకు గుజ్జు అరిగిపోయింది, లేకపోతే దాంతో పాటు మీకు కట్లేజ్ డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా, అండ్ మీరు నడిచినప్పుడు టక్ టక్ సౌండ్ వస్తుంది, అండ్ దాంతో పాటు సివియర్గా పెయిన్, రప్చర్ పెయిన్ అక్కడ అనిపిస్తుంది, అండ్ నడవడానికి కష్టం, స్టెప్ ఎక్కడానికి కష్టం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే సపోజ్ చాలా సివియర్ పెయిన్ ఉంది, మీకు నడవలేకపోతున్నారు, అండ్ ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఒక ఈ చపాతీ రోలర్ ఉంటుందిగా, వుడన్ పీసెస్. ఓకే. సో దట్ వుడన్ రోలర్ తీసుకొని మనకు ఈ నీ జాయింట్ బ్యాక్ సైడ్, ఓకే, ఒకరికి పేషెంట్స్కు పడుకోబెట్టాలి. పడుకోబెట్టేసి నీ జాయింట్ బ్యాక్ సైడ్లో కొంచెం రోల్ చేయాలి. యా. సో దాట్ వీ హ్యావ్ టు రోల్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 1 minute, దెన్ 1 minute గ్యాప్, దెన్ 1 minute. జస్ట్ 3 minutes మీరు చేయండి. విదిన్ 3 minutes 3 times ఆఫ్ రోలింగ్లో వాళ్ళకు పూర్తిగా అక్కడ నొప్పి తగ్గుతుంది, రిలీఫ్ అనేది వస్తుంది. ఎస్. ఓకేనా? సో రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ వాళ్ళకు నొప్పి తగ్గుతుంది. ఎస్, ఇట్స్ ఏ వండర్ఫుల్ రెమెడీ. సో అప్పటికప్పుడు తగ్గుతుంది, బట్ ఏంటంటే అది పూర్తిగా తగ్గదు. అప్పుడు మీకు తగ్గిపోతుంది, తర్వాత మళ్ళీ రావడం అవకాశం ఉంది. మళ్ళీ వచ్చిందంటే రిపీట్ అయిందంటే దెన్ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ మధ్యలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే అది ఏ టైప్ ప్రాబ్లమ్స్. ఒకరికి నీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే మేబీ osteoarthritis, maybe arthritis, maybe rheumatoid arthritis, or maybe psoriatic arthritis, maybe anything like this. So దీనిలో ఎట్లా ఉంది అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కరెక్ట్లీ ఫైండ్ అవుట్ చేసి రెమెడీ మనం తీసుకుంటే, లేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడితే అప్పుడు మాత్రం పూర్తిగా తగ్గుతుంది. అండ్ దీంతో పాటు యాక్చువల్లీ ఈ నేను చెప్పిన రెమెడీ ఎవరైనా సరే కరెక్ట్గా పాటిస్తున్నారంటే వాళ్ళకు మెల్లమెల్లగా వాళ్ళకు కార్టిలేజ్ అన్ని కొంచెం సాఫ్టెనింగ్ అవడం మొదలు పెడతాయి, అండ్ గ్రాడ్యువల్గా దే కెన్ వాక్ ఈజీలీ, దే కెన్ డూ ద డైలీ వర్క్. సో సర్వైవల్ ఈజీ అయిపోతుంది. ఓకే. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఈ రెమెడీకు మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ వాటర్ ఫస్ట్. ఓకే. ప్యాన్లో ఏదో ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని వాటర్ మనం యాడ్ చేయాలి. So we have to add around 1.5 to 2 glass of water. Okay. ఒక 2 glass water. Yeah. Okay. యాడ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ వాము,
వాము వీ హ్యావ్ టు యాడ్ ఫర్ హాఫ్ టీ స్పూన్. ఓకే. ఓకే, పసుపు పొడి కూడా హాఫ్ టీ స్పూన్. ఓకే, అండ్ నెక్స్ట్ అల్లం. ఓకే, సో అల్లం మనం యాక్చువల్గా కొంచెం పేస్ట్ చేసేసి మనం వేసేయాలి. ఓకే, వేసేసి మనం బాయిల్ చేయాలి. నార్మల్గా దంచి వేయొచ్చు లేదా ఇలా. ఓకే, యాక్చువల్లీ దంచేసి ఇస్తేనే బాగా పనిచేస్తాయి. ఓకే, సో ఫ్లేవర్ మొత్తం వాటర్లో వెళ్తుంది. ఎస్, సో టోటల్గా ఈ 3 ఐటమ్స్ తీసుకొని మనం బాయిల్ చేసేసి వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ మినిమం 10 minutes. ఓకే, 10 నిమిషాలు అది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత కొంచెం గోరొచ్చుగా ఉన్నప్పుడు మనం తాగాలి. ఓకే, ఓకే, సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎలా తాగాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బాయిల్ చేసి ఒక 10 minutes తర్వాత తీసుకొని వస్తాము. 10 minutes later. సార్ బాయిల్ అయిపోయింది 10 minutes. యా, సో బాయిల్ అయిపోయిన తర్వాత మనకు కొంచెంసేపు గోరొచ్చు లేబుల్కి రావాలి. ఓకే, బట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్ టు ద గ్లాస్. ఓకే. ఓకే, సో ఫిల్టర్ మనం మామూలుగా కూడా చేయొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఒక స్ట్రైనర్ తీసుకోవచ్చు, ఇక్కడ పెట్టేసి మనం ఫిల్టర్ చేయాలి. సో నౌ దట్ కషాయం ఈజ్ రెడీ. ఓకే, సో ఈ టైప్ కషాయం తయారు చేసి పొద్దున ఒక గ్లాసు అండ్ సాయంత్రం ఒక గ్లాస్ మనం డైలీ బేసిస్లో 2 times తాగాలి అండ్ బిఫోర్ ఫుడ్ తాగాలి. ఓకే, సో ఇది ఎట్లా ఉందంటే దీనిలో అన్ని రకాల గుణాలు ఉన్నాయి. లైక్ యాంటీబయాటిక్ అండ్ ఎస్ అండ్ యాంటీ ఫంగల్ అండ్ దాంతో పాటు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ దానిలో ఈ అల్లం వేసాం కాబట్టి సో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది దానివల్ల. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ దిల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ ఇమీడియట్లీ. ఓకే, సో ఆ టైపు వాళ్ళ రోజు తాగొచ్చు. అండ్ దట్ ఎమర్జెన్సీకి దట్ రోలర్ యూజ్ చేయడం చాలా చాలా అవసరం. సో యూజ్ చేసి యూ షుడ్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్, యూ జస్ట్ రైట్ 2 lines in the comment box how you got relief after using the roller. Okay, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ రెమెడీ. మీరు ఏ పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేదు. అండ్ నైదర్ యూ హ్యావ్ టు యూజ్ ఎనీ అదర్ మెడిసిన్, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఈవెన్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ వీఆర్ యూజింగ్ మూవ్ స్ప్రే లేకపోతే వీఆర్ యూజింగ్ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్, అది అసలు అవసరమే లేదు. మీరు పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ ఇన్ కేస్ యూజ్ చేసినా సరే కూడా దట్ వర్క్స్ యాజ్ ఏ టాబ్లెట్స్. ఎందుకంటే ఇట్ యాక్చువల్లీ ఆఫ్టర్ అప్లయింగ్ దట్ ఆయింట్మెంట్ ఈ మనకు హెయిర్ రూట్స్ ద్వారా అది మన బాడీకి ట్రాన్స్మిట్ అయిపోతుంది. కాబట్టి మనం అది యూజ్ చేయడం, టాబ్లెట్స్ యూజ్ చేయడం ఒకటే మాట. సో పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తే మనకు లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయకుండా వీ హ్యావ్ టు యూజ్ దిస్. ఓకే, దిస్ ఇస్ అ న్యాచురల్ రెమెడీ అండ్ దీనిలో మీకు తగ్గుతుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, లైక్ ప్రతిసారి నేను చెప్పినట్టే మీకు ఆహారం కరెక్ట్ ఉండాలి అండ్ ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ మీరు ఈ చిట్కా కూడా పాటించాలి. పాటిస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ యూ విల్ ఫీల్ బెటర్ డే బై డే. ఓకే, సో చూసారు కదా, సో చక్కటి హోమ్ రెమెడీ, చిన్న కషాయం అనమాట. బాగా నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు ఏమైనా రెమెడీస్ కావాలి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ పరంగా ఉంటే సార్ కూడా మనకి రెమెడీస్ చేసి చూస్తారు. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియో వచ్చేంత వరకు చూస్తూనే ఉంటే అవర్ ఛానల్.